హాయ్ ఫ్రెండ్స్, మహారాష్ట్ర వచ్చినాక నాకు ఒక కర్రీ మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందండి. కర్రీ నేమ్ వచ్చేసి కొప్తే కర్రీ అండి. దీనిని హిందీలో కొప్తే కర్రీ అని అంటారు. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా ఒక ఆనకాయను చెక్కు తీసుకొని దానిని సన్నగా తురుముకోవాలి. తర్వాత అందులో వాటర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ తురుములో సరిపడ్డ ఉప్పు, కారం, గరం మసాలా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి ఒక కప్పు శనగపిండిని వేసి కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లా కట్టుకోవాలి. తరువాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తరువాత గ్రేవీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కు సరిపడా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న టమాటా పేస్టును ఇందులో వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సరిపడా గ్రేవీ పోసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కస్తూరి మేతిని వేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ముద్దలను ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఈ కర్రీ రైస్ లోకి గానీ చపాతీలోకి గానీ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.